అందరికీ ప్రేయిస్తున్నాడమ్మా. ఈరోజు మరి దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో కూర్చుని పెట్టుకున్న దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుకుందాం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు, మరి నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. మరి దావీదు మహారాజు తన యొక్క మరి కీర్తనలన్నిట్లో కూడా మరి చాలా సార్లు ఈ ధ్యానం గురించి ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఆయన మరి పెద్ద రాజు ఆయన కదా, ఆయన గొప్ప రాజు. మరి ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు కూడా ఆయన మరి పరిపాలించినటువంటి రాజుగారు ఆయన. మరి ఆ రాజ్యపార పరిపాలనలో మరి దేవునికి ధ్యానించుకునే అంత తీరుబడి ఎక్కడ ఉంటుంది చెప్పండి. మనము 8 గంటలు ఉద్యోగం చేసి వస్తేనే మనం గబుక్కురి సరైన పద్ధతిలో ప్రభువులో దగ్గర కూర్చోవాలంటే ఎంతగానో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మరి మిగిలిన పనులు చూసుకోవాలి, అది ఇది అని ఎన్నో రకరకాల మరి బాధ్యతలు మనలను ఉంటాయి. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనము తీరుబడిగా ప్రభు సన్నిధిలో కూర్చునేంత పరిస్థితి మనకు ఏర్పడదు. కానీ ఈయనంట గొప్ప రాజు, పైగా రాజ్యంలో మరి శత్రువులు వస్తూ ఉంటారు. ప్రజలకు ఏం కావాలో చూడాలి, వాళ్ళకి ఏమి హాని కలగకుండా చూడాలి, అపాయం ఏమి రాకుండా చూడాలి, వాళ్ళకి ఏమి అవసరాలు తీర్చాలి, న్యాయం తీర్చాలి, మనుషులకి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. ఇవన్నీ కూడా మరి మినిస్టర్లు అందరూ కలిపి మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మరి వారితో మాట్లాడి ఆలోచన చేసుకుని ఎలా చేద్దామని అట్లా చాలా రకరకాలు ఉంటాయి. అటువంటి అంత గొప్ప రాజుగారంట అంత బిజీ లైఫ్లో కూడా ఆయన దేవుని గురించి ధ్యానిస్తున్నారంట. మరి ఇక్కడ అదే కీర్తనల గ్రంథంలో 63వ వచనం 4-5 వచనాల్లో ఉంటుందన్నమాట. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది అంటున్నారు. అంటే మరి రాత్రి జాముల యందు అంటే రాత్రి ఎంత కష్టపడి పగలంతా మరి రాత్రి అయ్యేటికి ఎంతో చక్కగా నిద్రపోవాలని ఉంటుంది కదా. కానీ ఈయన రాత్రి జాముల యందు ఆయన కూర్చుని ధ్యానం చేస్తున్నాడంట, ప్రభువుని కూర్చుని ధ్యానం చేస్తున్నాడంట. మనం సమయంలో మనం అంటే 1 గంట చేస్తామేమో రోజంతట్లో మనం చేసుకుంటే, లేకపోతే 2 గంటలు చేస్తాము. కానీ రాత్రి పడుకోకుండా కూడా మనం చేయాలంటే ఎంత కష్టం కదా. మరి ఈయన ఇంత గొప్ప రాజు అయింది కూడా మరి రాత్రి జాముల యందు ఆయన గురించిన మరి ధ్యానించుచున్నప్పుడంట కొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయనకు మరి ఉందంట. ఆయన ప్రాణం తృప్తి పొందుతుందంట. అంటే ప్రభుతో దేవునితో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు అంత తృప్తి ఉందన్నమాట. అదే మనకు ఏదన్నా మనకు అవసరమైనది దొరికిందనుకో, అబ్బా ఎంతో సంతోషం కదా. మనం ఏదన్నా ఇది కావాలి అని అనుకున్నప్పుడు మన వాళ్ళు ఎవరన్నా అది తీసుకొచ్చి మనకి ఇచ్చారనుకో, అసలు అబ్బా ఏంటి దీని గురించి నేను అంత ఆశపడుతున్నాను కదా అనేసి మనం ఎంతో తృప్తి పొందుతాం కదా. అయ్యో బాబాయ్ దేవుడు చూసావా, నా ప్రార్థన ఆలకించి ఇంకో వీళ్ళ ద్వారా నాకు ఇచ్చారు, ఇది నాకు నా జీవితం ఇది జరిగిందని మనం చాలా మనం సంతోషపడుతూ ఉంటాం, తృప్తిపరచబడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడట. మరి కీర్తనలు చాలా ఉన్నాయి మనం చెప్పాలంటే. మరి కీర్తనల గ్రంథం 1-2లో కూడా ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడంట. దివారాత్రము అనేసి మొట్టమొదటి కీర్తనలోనే దావీదు మహారాజు గారు చెప్పాడు. అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం, ఆయన దేవుని యొక్క కట్టడలను మరి ధ్యానించటం అనేది ఎంత మంచిదో, అసలు ఎంత ధన్యతకరమైన జీవితం అనేది
ఆయన తన జీవితంలో అడుగడుగున మనకు మరి తెలియపరుస్తూనే ఉన్నారన్నమాట. మరి మరి ఇంకొక కీర్తనలు 19:14 కూడా ఉంటుంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయధ్యానం నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లు చేయమని అడుగుతున్నాడు. అంటే మనం ప్రార్థన చేసే ముందు కూడా మనం ఏం చేస్తామండి? నాయన మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు అంటే మనం ప్రభు సన్నిధిలో కూర్చున్న తర్వాత మన హృదయం ఏ విధంగా ప్రభువుని ధ్యానిస్తుంది, మన నోటితో ప్రభువుతో ఏం మాట్లాడతామో అవి కూడా నాయన నీ దృష్టికి అంగీకారం ఉండినట్లు చూడు. నేను ధ్యానిస్తున్నాను సరే, కానీ అది నీ దృష్టికి అంగీకారమా కాదా? నీ దృష్టిలో ఇది మంచిదా కాదా? మరి ఇవన్నీ కూడా మరి ప్రభా నన్ను చూడు అని ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే తన ప్రవర్తన అంతట్లో కాకుండా తన ఆలోచనలోను తన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా లేదా అనేసి ఆ విధంగా ఆయన ధ్యానిస్తా ఉన్నారట. మరి అలాగే 119 దావీదు కీర్తన 15లో ఉంటుంది, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. అంటే ప్రభువు తన త్రోవలు మనకు చూపించినప్పుడు ఆ త్రోవల్లో మనం ఎలా వెళ్తున్నాము, ఈ త్రోవ ఏంటి నాకు తెలియదే, ఇందులో ఎందుకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుని, అయ్యో నాకు ఇష్టం లేదు ప్రభా, ఇది వద్దు ప్రభా, ఇది ఇందులో తీసుకెళ్ళదు. మనకు కష్టం రాగానే మెయిన్ మనం అనుకునేది అదే. ఏదన్నా చిన్న కష్టం రాగానే అబ్బా ఇదేంటి ప్రభా, ఈ మార్గంలో వెళ్తూ తీసుకెళ్తున్నావు, ఏంటి ఈ కష్టం నాకెందుకు ప్రభా, ఇగో ఈ త్రోవలో నాకు నచ్చలేదు ప్రభా, ఇది ఇంత భక్తిగా ఉన్నాను, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, నాకేదో భక్తి లేదు కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటారు ప్రభా అని మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ మనం ప్రతి విషయంలో కూడా మరి మనం చేసేది మనం వెళ్తున్న త్రోవ మనకు నచ్చినప్పుడు చాలా గొణుగుతూ ఉంటాం ప్రభు సన్నిధిలో. నాయన ఇదేంటి నాయన, ఇది తీసే ప్రభా, ఈ కష్టం తీసివే, ఈ శోధన తీసివే, ఈ బాధను తీసివే నాయన, ఇక ఇంత గొప్ప బాధ నాకెందుకు ఇచ్చావు ప్రభా, నేను భరించలేకపోతున్నాను అంటూ ఉంటాం. కానీ దేవుడు ఒకసారి మనల్ని ఒక మార్గంలో తీసుకుని వెళ్తున్నా అంటే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము మనము ముందుకు వెళ్తూ ఉంటాము. క్షమించమ్మా. కాబట్టి ఆయన మనకి ఏర్పరిచిన త్రోవలో మనకు మేలు ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక వేసాడంటే దాని ద్వారా మన ఆత్మ ఏ విధంగా వారి వృద్ధి పొందుతుంది, ఏ విధంగా ఆయనకు సన్నిహితంగా, ఏ విధంగా సమీపంగా మనం ఉంటామన్నది మనము వారి ప్రభు ఆలోచించి చేస్తాడు. ఒక మార్గం గుండా మనం బిడ్డలను ఎత్తుకుని వెళ్తున్నామంటే బిడ్డలకి ఎక్కడైనా భయం వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు గట్టిగా క్లింగ్ చేసుకుని ఉంటారు, అమ్మో అమ్మో అనుకుని. ఎందుకు? మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా మన బిడ్డలు మనల్ని హత్తుకుని ఉండగలిగే స్థితిని దేవుడు మన బిడ్డలకు ఉంటుంది. మనకు తెలియదు ఆ మార్గము ఏ విధంగా ఉంటుందో తెలీదు. అది ఒక గాఢాంధకారపు లోయ అయినా సరే దేవుడు ఆ మార్గం గుండా మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడు. కాబట్టి అటువంటి మరి ఆయనకు ఇష్టమైన రీతిలో మనము వెళ్ళే స్థితి మనకు ఉంటుంది. అలాగే కీర్తనలో 119:23 అంటారు, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచుంటాడు. అంటే మనకు విరోధంగా మనుషులు మరి ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు నా మీద అధికారులైనా సరే, కానీ ఈయనంట ప్రభు యొక్క కట్టడలను ఆయన ధ్యానించుతూ ముందుకు వెళ్తున్నాడంట. కాబట్టి ఒకళ్ళ అధికారులు ఒకళ్ళు ఈయనకి ఎగనెస్ట్ గా ఉన్నా సరే మరి ఆ యొక్క దేవుని యొక్క ధ్యానం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందని మరి మనం నేర్చుకుంటున్నాము. ఎందుకంటే దావీదు మహారాజు గారే మరి ఎక్కువ కాలము మరి తన ప్రజలను పరిపాలించినటువంటి మరి రాజుగారు. ఆయన మరి 12 గోత్రాలను కూడా మరి పరిపాలించారు. ఆయన తర్వాత వచ్చిన సొలొమోను గారు కూడా చేశారు. కానీ తర్వాత మరి రెహబాము గారి దగ్గర నుండి అవన్నీ కూడా విడగొట్టబడ్డాయి. ఎందుకంటే వారి యొక్క మరి ఆ జ్ఞానాన్ని బట్టి, వారు చేస్తున్న కార్యాలను బట్టి, దేవుని ఎడల వారి యథార్థంగా ఉండకపోవటం బట్టి. కానీ ఈయన ఎంతో యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉంటూ
ప్రతి విషయంలో కూడా ప్రభువును ముందు పెట్టుకుంటూ మరి ఎంతగానో మరి ముందుకు వెళ్తున్నటువంటి మరి ఈయన మన దావీదు మహారాజు గారిని చూసుకోవచ్చు మనం. అలాగే మరి ఈయన మరి ఇంకో చోట చెప్తున్నారు 119:27 కూడా, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదును. ఆయన ఏమంటున్నాడు? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తానంటున్నాడు, ఆయన కట్టడలను మరి ధ్యానిస్తానంటున్నాడు, ఆయన త్రోవలను ధ్యానిస్తానంటున్నాడు, ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తానంటున్నాడు. అలాగే నా నోటి మాట నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలంటున్నాడు. మరి దివారాత్రము ధ్యానిస్తున్నాను అంటున్నాడు. అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నీ ఆశ్చర్య కార్యాలను కూడా నేను ధ్యానిస్తాను. నువ్వు నా జీవితంలో ఏమేమి మేలు చేసావో దాని గురించి ధ్యానిస్తున్నానయ్యా అంటున్నాడు. మరి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. చేసినప్పటికీ మనము చేసుకున్నంతసేపు అప్పుడు సంతోషంగానే ఉంటాము. తర్వాత వాటిని మర్చిపోయి ఇంకేదైనా చిన్న కష్టం రాగానే ఆ చేసిన మేలంతా మర్చిపోయి ఆ చిన్న కష్టాన్ని బట్టి మనం ఎంతగానో తలడిల్లిపోతూ ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు, నువ్వు నా జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని నేను ధ్యానిస్తున్నానయ్యా. నీ ఉపదేశం ఏంటో, నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావో దాన్ని నాకు క్లియర్గా చెప్పు ప్రభా, నాకు బోధించు ప్రభా అని అడుగుతున్నాడు. మరి ఆయన చేసే హృదయ ధ్యానము పూర్ణ వివేకాన్ని గుర్చిందే ఉంటుందంట. పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్. వివేచన అంటే అండర్స్టాండింగ్ కదా. పరిపూర్ణమైనటువంటి మరి ఆ అండర్స్టాండింగ్ తో ఆయన దేవుణ్ణి ధ్యానిస్తున్నాడని కూడా మనము తెలుసుకోవచ్చు. మరి ఆయన అంటే రాత్రిపూట మరి నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుందును. రాత్రి అవ్వకముందే ఆయన కన్నులు తెరుచుకుంటాడంటే ఎందుకు? ప్రభువుని ధ్యానించటానికి. దావీదు మహారాజు మరి ఎంత గొప్ప రాజైనా, ఎంత గొప్ప పరిపాలన చేసినా ప్రతి విషయంలో కూడా అంత న్యాయంగా, అంత ఇదిగా ప్రభు యొక్క సన్నిధిలో మరి ఏ విధంగా మంచిగా ఉండగలిగారు అంటే మరి ఆయన ప్రతి నిమిషం కూడా మరి ప్రభువుని ధ్యానించుకుంటూనే వస్తున్నారు అనమాట. రాత్రి అవ్వకముందే ధ్యానిస్తానంటున్నాడు, రాత్రిపూట ధ్యానిస్తానంటున్నాడు, తెల్లవారినప్పుడు ధ్యానిస్తానంటున్నాడు. ఇట్లాగా ప్రతి విషయంలో కూడా ఆయన ధ్యానిస్తూనే వచ్చారన్నమాట. పాత నిబంధన కాలంలో కూడా యెహోషువ గారి కాలంలో మరి ప్రభు చెప్తున్నారు, నీవు జాగ్రత్త పడి నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతా చొప్పున నువ్వు చెయ్యాలి, అలా నడుచుకోవాలి. మరి అలా నడుచుకుంటూ చక్కగా ప్రవర్తించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండండి అని చెప్పి అప్పుడు అంటున్నారు. మరి ధర్మశాస్త్రమందు నీకు బోధింపబడినది తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయనట్లు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని మరి యెహోవా దేవుడు యెహోషువ గారితో చెప్తున్నాడు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన మార్గాల్లోనే మనం నడవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంట? దివారాత్రము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మరి ఆయన యొక్క మార్గాల్లో ఉంటూ మనము అలా నడిచినట్లయితే మనం వర్ధిల్లుతామని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మనం వర్ధిల్లకుండా ఉండటం కారణాలు చాలా ఉంటాయి. చాలా సార్లు మనం ఇది చేయాలి, మరి ప్రభు విషయంలో ఇది చేయాలనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి మరి ఏదన్నా సరే పనులు వచ్చినప్పుడు దేవుని కార్యం మనం ప్రక్కన పెట్టి తర్వాత చేద్దాము, ముందు ఇది ముగించుని అని అనుకుంటా ఉంటాం. కానీ ఉదయాన్నే లేచి మనము మరి మొట్టమొదటిగా ప్రభువుకి మనం ప్రాధాన్యత ఇచ్చి మనము ఆయన్ని ముందుగా పెట్టుకుని మనం ప్రార్థించినట్లయితే ఆ దినమంతా కూడా చేయవలసిన ప్రతి కార్యక్రమము మనము చెప్పకుండానే క్రమమైన పద్ధతిలో 1, 2, 3 అన్నట్లుగా అయిపోతుంది. అదే ఈ ప్రార్థనను ప్రక్కకు పెట్టి మనము ఆయన వాక్యాన్ని ప్రక్కకు పెట్టి మొట్టమొదటిగా మనము అయ్యో ఈ కార్యాలు ముగించుకున్నాక నెమ్మదిగా తీరుబడిగా నేను ప్రార్థన చేసుకుందాం అంటే ఆ దినము మనకి ఒక్క నిమిషం కూడా మనకు ఏ పని అసలు చేసుకుంటాకే అవ్వదు. ఆ చేసిన పని చేసినట్లే ఉంటుంది, కానీ ఒక్క పని కూడా
కంప్లీట్ చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అది నేను చాలాసార్లు నా జీవితంలో నేను గమనించాను. మొట్టమొదటిగా నేను బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేసినా సరే ఆ దినమంతా కూడా ఎంతో బిజీగా ఉంటుంది. ఒక్క పని చేయలేను, సరైన రీతిలో ఆలోచించలేను. మరి ఎందుకు జరుగుతుంది, ఏంటి ఎంత కష్టపడుతున్నాను, అప్పటికే టైర్డ్ అయిపోతూ ఉంటా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని దేవుడు మనకు బోధిస్తున్నాడు. అంటే మనం అన్ని కూడా మనం చేసిన మన క్రియలన్నిటిని కూడా మనము ధ్యానించుకుంటూ, ఆయన చేతి పనులను మనం యోచించుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ మధ్య నేను దేంట్లోనో విన్నాను, మన ఆంధ్రాలో యోగా ఆంధ్ర ఏదో సంథింగ్ అని పెట్టారండి. అంటే యోగా చేస్తున్నారు. యోగా అనేది ఏంటంటే వారి మనసును ధ్యానం మీద లగ్నం చేసుకోవటం. యోగా అంటే ఏదో ఎక్సర్సైజ్ అనేది కాదు. మన శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మనం ఏ విధంగా బ్రీత్ చేస్తున్నాము, ఏ విధంగా బ్రీత్ అవుట్ చేస్తున్నాము, మరి ఆ యొక్క వాటి మీద మన మనసునంతటిని కేంద్రీకరించుకోవటం అన్నమాట. మరి అది ఇదివరకు మన దేశమే, భారతదేశమే మునుల దేశం అని పేరు. ఎందుకంటే మరి హిమాలయాల్లో అనేక మంది మునులు అక్కడికి వెళ్ళి మరి వారు మరి ప్రతి విషయంలోనూ మనసంతా ఏకాగ్రత పెట్టుకుని దేవుని మీద ధ్యానం ఉంచుకొని వారు మరి ఇది అక్కడ ధ్యానం చేసేవారట. కాబట్టి అంటే అటువంటి దేశం మన దేశం అసలు చెప్పాలంటే. కాబట్టి మనము ఏకాంతంలో మనం ఉన్నప్పుడు మనకు మనోనిదానం కుదురుతుంది. ఈ లోకం సంబంధమైనటువంటి ఈ మరి చప్పుళ్ళు అవి ఇవి మనకి ఏది కూడా అడ్డు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏకాంతం అయినటువంటి స్థలాన్ని, ఏకాంతమైనటువంటి సమయాన్ని దేవునితో సహవాసం చేయటకు ఏర్పరచుకోవాల్సింది. ప్రతి దినం కూడా చేయాల్సింది. అలా చేసినప్పుడు ఏకాంతంలో ఏమవుతుందంట, మనోనిదానం కలుగుతుందంట. మనసును మన ప్రభు మీద కేంద్రీకరించుకోవటం అవుతుంది మనకి. మరి అది సృష్టికర్త అయిన దేవుడి మీద, త్రియేక దేవుడు ఆయన, సృష్టికర్తే కాదు త్రియేక దేవుడు కూడా ఆయన. కాబట్టి మనం దేవుణ్ణి తలుచుకుంటున్నట్లయితే దానివల్ల మనకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి మానవ జీవితంలో ఏదైనా సరే విసుగుదల రానేయకూడదంటే మనం ఏం చేయాలి? మనం ప్రతి విషయంలో కూడా ప్రభు దగ్గరికి వచ్చి మనకు ఏదైనా సరే ప్రాబ్లమ్ మనకు విసుగుదల కలిగిస్తుందంటే మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి ఏకాంత స్థలం ఏర్పరచుకుని మరి ఆయన సన్నిధిలో మన మనసును ఆయన మీద కేంద్రీకరించుకుంటాక మనం చూసినట్లయితే మరి ఏ విధమైన చిక్కు, ఏది విధమైన బాధ కూడా మనలను అంతగా బాధపరచదు అనమాట. అందుకనే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనోనిదానం అనేటువంటి మెట్టును ఎక్కాల. తర్వాత మన పాపాలను మనం ఒప్పుకుంటున్నాం. మనం ప్రతి మండే చేసే సన్నిధి కదండి. కానీ మన సొంత మరి జీవిత దినాల్లో మన ప్రతి దినము కూడా ప్రభుతో అటువంటి సహవాసం చేయాల. ఇది కేవలం మనకు దేవుడు చెప్తున్నాడు ఇలా ఉండాలి అంతేగాని మనం ప్రాక్టికల్ గా మనం చేయాల్సింది మనము ప్రతి దినము మన దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం, ఆయన సన్నిధిలో మనం కూర్చోవటం, మన మనసును ఆయన మీద కేంద్రీకరించుకోవటం, తర్వాత మన పాపములను ఒప్పుకోవటం, మరి తర్వాత మనం తీర్మానించుకోవటం, ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ప్రభా నేను ఇది చేయాలనుకుంటున్నాను, ప్రభా ఇదిగో ఈ విషయాల్లో నేను ఇది చేయలేకపోతున్నాను నాయన, కనుక నా తండ్రి నాయన నాకు సహాయం చేయతండి నాయన ప్రభా ఇదిగో అని ప్రతి విషయంలో కూడా మరి ఆయన మీద ఆనుకోవటం అన్నమాట. ఈ 3 మెట్లు కనుక మనము ఎక్కగలిగితే, మొట్టమొదటి ఈ 3 మెట్లు కనుక మనం ఎక్కగలిగితే 7 మెట్లు కూడా మరి సునాయాసంగా మనం ఎక్కేయగలము. ఎందుకంటే ప్రార్థన అనేది మనకి ఈ యొక్క సన్నిధి ధ్యానం అనేది నిలువుగా ఉన్న కొండ మీదకి ఎక్కటం అనేటువంటి ఒక పరిస్థితి అన్నమాట. మరి నిలువుగా ఉన్న కొండను ఎక్కటం చాలా కష్టం కదండి. ఇలా వాలుగా ఉన్నది అనుకోండి, ఏదో రకంగా అది పట్టుకుని ఇది పట్టుకుని ఎక్కేస్తూ ఉంటాం. కానీ నిలువుగా ఉన్న కొండ మీదకి ఎక్కాలంటే ఎంతో కష్టం కదా. అటువంటి కొండ మీదకు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ అని దేవుడు చూపిస్తున్నాడు కదా.
మరి వాక్యంలో ఆ విధంగా అటువంటి ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కగలగాలంటే మనం ఈ 3 కూడా మనం మొట్టమొదటిగా మన జీవితంలో అభ్యాసం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఆ యొక్క ఈ సన్నిధి అనేటువంటి ఆ 7వ మెట్టును కూడా ఎక్కగలుగుదాం. అదే విధంగా ప్రభువును మనం కన్నులారా చూడగలుగుతాం అన్నమాట. ప్రభు ఎన్నోసార్లు మరి తన ధ్యానంలో ఉన్న వారికి మరి స్వరంతో ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు మన సమూయేలు గారు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు మరి పిలిచి నోటితో మరి స్వరంతో మరి సమూయేలు అని పిలిచాడని మనం వింటున్నాం కదా. అంటే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వరంతో ఆయనతో మాట్లాడగలిగాడు. అలాగా వాక్యంతో మాట్లాడతాడు ప్రభు. తర్వాత మరి వ్రాత ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతారు, లేకపోతే ఒక స్వప్నం ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. కనుక అనుదినము జ్ఞానము మనము చేయటం వల్ల మనము మరి ప్రభువు యొక్క సన్నిధిలో జ్ఞానము సంపాదించుకుంటామంట. కాబట్టి ఈ జ్ఞానము ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఏం చేయాలా, నేను నా జీవితంలో ఇది ఎట్లా చేయాలా, ఇది చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క మార్గంలో వెళ్తే ఏమవుతుంది అనేది సంపూర్ణ మరి ఆ యొక్క వివేచన దేవుడు మనకు దయచేస్తాడు. మరి మనం వెళ్తున్నప్పుడు మనం ముందుగానే మనకు దేవుడు బయలుపరిచిన విషయాలు ఏమవుతుందండి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు అనుకోండి, పిల్లలకి చెప్తారే అది ముట్టుకోబాక నాన్న, అది కాలుతుంది నాన్న, ఇది అక్కడ జారిపోయేటట్టుంది అక్కడికి వెళ్ళబాక అంటాం. అట్లాగా మనం ప్రతి విషయంలో పిల్లలకి ఎలా చెప్తామో దేవుడు మనకు చెప్తున్నాడు. ఇదిగో ఇది వద్దు నాన్న, ఇది వద్దు నాన్న అని చెప్తాడు. ఎందుకు? ఎప్పుడు మనం ఆయనతో దగ్గర ఉన్నప్పుడు, ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు. మరి మనం ఎక్కడో దూరంగా ఉంటే మనం తండ్రి చూడలేని స్థితిలో మనం వేరుపరచుకున్నట్లయితే మనం ఏమి కూడా ఆయన నుండి ఫలం పొందలేము. కాబట్టి మనకి ప్రతి విషయంలో కూడా మన యొక్క క్రియలను మనం దేవుడు సరిచేస్తాడు. ఆ విధంగా మనల్ని నడిపించుకుంటాడు. కాబట్టి దైవ ధ్యానంలో ఉండటం వల్ల మనకు పస్తులనే ఉండవంట. తర్వాత కోరికలను సిద్ధింపు చేస్తాడంట దేవుడు. కోరికలను సిద్ధింపు చేసి ఆలోచన యావత్తు సఫలపరుస్తా అన్నాడు కదా. అంటే సుస్థిరమైనటువంటి భక్తి కలుగుతుంది అనమాట. మనం ఇది ఆలోచన చేసామా దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు ఆ ఆలోచన ఏ విధంగా వచ్చింది, మనం చేసినటువంటి ఆ యొక్క ధ్యానం వల్ల వచ్చింది. కాబట్టి దాంట్లో మనకి భక్తి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మరి ఆలోచన సఫలపరుస్తున్నాడు దేవుడు అక్కడ. కాబట్టి మన శారీరకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఈ యొక్క మరి భోజనం కూడా మనకు దేవుడు దయచేస్తాడు అనమాట. మరి ఇక్కడ ఒక పాట ఉంది, నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్న పాట ఇది. ఆ పాటలో చెప్తానండి. యేసునే ధ్యానించుచుండండి, ఏకాంతమందు యేసునే ధ్యానించుచుండండి. యేసుని ధ్యానించుటే ఏమీయును సమయము పోదు. మనం అనుకుంటాము, అయ్యో ఈ సమయం దేవునికి వెచ్చిస్తే లోపల పని కాకపోతే పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇది లేకపోతే ఎట్లా అని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు అది ఏమి కాకుండా సమయం పోదు అంట. ఎందుకంటే ముందుగా దేవుడిని పెట్టుకున్న ఆయన ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఆ సమయంలోనే దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చి జరిగిస్తాడంట. మరి ఆయన భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, సమస్తము సమకూడి జరుగుతున్నాయట వారి కోసం. కాబట్టి ఆ విధంగా మనకు మరి సహాయం చేస్తాడనమాట. అలాగే ఏమీయు విశ్రాంతి పోదు, ఏమీయును పని వెంట. అలాగే మరి ఏమి కూడా మనకు ఖర్చు కూడా అవదంట. అలాగే మరి ఇటు ధ్యానం చేయుచున్న మీలో భక్తి గట్టిపడును కాలక్రమమున. మరి ఎట్టి అప్పులైనా తీరుతాయంట, ఎట్టి వ్యాజ్యమైనా గెలుస్తుందంట, ఎట్టి నింద అయినా గెలుస్తుందంట, ఎట్టి కలహమైనా ఆగిపోతుందంట. అంటే దేవుణ్ణి ధ్యానించటం వల్ల మనకు అన్ని కూడా మేలులే, కానీ ఎక్కడ కూడా కీడు అనేది మనకు రాదు. దానివల్ల ధ్యానం వల్ల ప్రయోజనాలే ఎక్కువనే మనకి. మరి ఈయన అంటున్నాడు కదా, మరి 1వ కీర్తనలో నీరు కట్టిన తోట వల్లే ఉంది. అంటే మరి దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువ నాటబడిన మరి చెట్టు వల్లే ఉంటాడు అంటున్నారు కదా ప్రభు. అంటే అటువంటి స్థితిలోకి మనము వస్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిజమే. మరి ఒక విధవరాలు ఉంటుంది,
మరి ప్రతి దినము కూడా వెళ్ళి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడుగుతూ పద్దాకా వెళ్ళి విసిగిస్తా ఉందంట. తర్వాత విసిగిపోయి మరి తనకు న్యాయం తీర్చాడంట. అంటే తన న్యాయం తీరే వరకు కూడా ఆమెన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయకుండా ప్రతి దినము ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతూ వచ్చింది. అటువంటి అన్యాయస్తుడే నేను చేసినప్పుడు నేను న్యాయస్తుడిని కదా, నేను చెయ్యనా అని మన ప్రభు చెప్తున్నారు కదా. కాబట్టి మనకు న్యాయస్తుడని తండ్రి ఉన్నాడు. మనకి ఆయన సన్నిధిలో కూర్చోటం వల్ల మనకి మేలు కలుగుతుంది. అన్యాయస్తులని మనుషులే మరి చేయగలిగినప్పుడు దేవుడు చేయడా మనకి అట్టి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్లే మనము ఆ ధ్యానంలో మనం కాలం గడిపినప్పుడు అది ఎటువంటి చిక్కు సమస్య అయినా కూడా మనకు బయలుపరచబడుతుంది. దానియేలు గారు షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు అదే కదా చేశారు. ఒక మనిషి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఇంకొకరికి వచ్చిన కళను ఈ మనిషి అసలు ఆలోచన ఏంటో కూడా మనకు తెలియదు. అసలు కళ వచ్చిందంటే అది ఎట్లా తెలుస్తుంది మనకి తెలియదు కదా. కానీ అటువంటి గొప్ప మర్మాలను కూడా బయలుపరచగల శక్తి గల దేవుడు ఎప్పుడంటే ప్రభు సన్నిధిలో మనం ఉండి ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని దేవుడు నాకు కనపడతాడు, మాట్లాడతాడు, నాయనా నాకు ఇది అవసరం, ఈ విషయంలో నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు మన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దైవ ధ్యానంలో గడుపుదాము. దైవ ధ్యానం అనేది మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనది. ఈ ధ్యానంలో ఉండగానే మనం రాకడకు కూడా సిద్ధపడేటువంటి స్థితి. మనం రాకడకి సిద్ధపడటమే కాదు, మనకి ఇంకా ఎక్స్ట్రా నూనె కూడా అంటున్నారు కదా బుద్ధిగల కన్యకల్లాగా. ఆ విధంగా అటువంటి ఎక్స్ట్రా నూనెను కూడా దేవుడు మనకు ఎల్లప్పుడూ సిద్ధం చేసి కాచి ఉంచి ఎక్కడ కూడా మనం తొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా మనం గట్టిగా మన స్థిరంగా ప్రభువులో నిలిచి మనం ముందుకు వెళ్ళేలాగా ప్రభు సహాయం చేయగలదు. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అంటున్నాడు కదండి వాక్యంలో. అంటే స్థిరంగా ఉండేటువంటి మనసు మరి మనకు నూతనంగా ఎవరు పుట్టిస్తారు? మనం పుట్టించేది ప్రభువే. అటువంటి స్థిరమైన మనసులో మనం ఉండాలంటే ప్రభు సన్నిధి అనేది, ప్రభువు మీద ధ్యానం అనేది మనకు చాలా అవసరం మన ఆత్మీయ జీవితానికి. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుంది, మనం అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలాల్లో ఉన్నాము. ఏ నిమిషంలో ప్రభు వస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ నిమిషంలో వచ్చినట్లయితే మనం బుద్ధిహీనులాగా మనం పట్టుకున్న దాన్ని అంతటిని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అవి ఏమి పట్టుకుంటున్నాం అన్నది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడకపోతే దానివల్ల మనం ఎంత బతికి ఎంతో విశ్వాస జీవితం జీవించి కూడా మనము ఒకవేళ అక్కడ రాకడలో ఎత్తబడలేకపోతే మన బ్రతికి ఎంత దుర్భరం కదా. 7 ఏళ్ల పాటు వచ్చేటువంటి ఆ శ్రమల్లో మనం వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మనం విశ్వాసం గట్టిగా కాపాడుకుంటామో లేదో తెలీదు. మనకి ఇప్పుడు ఇచ్చిన కృపకాలం, ఈ కృపకాలంలో మనం చాలా జాగ్రత్తగా మనము సిద్ధపరచుకోవాలి. మన ఆత్మను మరి ప్రభు కొరకు మనల్ని సెపరేట్ చేసుకోగలగాలి, ఆయన కొరకు జీవించగలగాలి. అట్టి స్థితిలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపిస్తూ మరి అటువంటి ఆత్మ నిశ్చయతతో మనము ప్రభువును సేవించుకునే కృపను, ఏ నిమిషంలో ఆయన వచ్చినా ఎత్తబడగలిగే గొప్ప కృపను దేవుడు మనకు దయచేసి ఆయన యొక్క రాకడలు ఎత్తబడగలిగే గొప్ప తరుణాన్ని మనకు దేవుడు దయచేసి మనల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు కొద్దిసేపు సన్నిధిలో ఉందాము. ఇప్పుడు వరకు ధ్యానం గురించి మాట్లాడాం కదా. ధ్యానంలో మొట్టమొదటి మెట్టు మనోనిదానము కనుక ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనము మన దృష్టిని, మన మనసును, సమస్తాన్ని ప్రభు మీద పెట్టుకుందాం. ఎన్నో ఆలోచనలు వస్తాయండి. మంచి ఆలోచనలైనా చెడ్డ ఆలోచనలైనా అవి కూడా అంత మంచివి కాదు. ఎందుకంటే చెడ్డ పనులు మనం చేస్తామని మనం ఆలోచించం ఎక్కువ. కానీ మనం ఏదైనా ఎవరికైనా మంచి చేసానుకో, ప్రభా నేను ఆ విషయంలో నేను మంచి చేస్తానయ్యా, నాయనా ఇదిగో
నేను వాళ్ళకి ఇంత మంచి చేశాను, నేను మంచిదాన్ని అన్నట్లుగా మనలో మనల్ని హెచ్చించుకునే స్థితి వస్తుందేమో. కనుక మంచి వద్దు, చెడు వద్దు, కేవలము ప్రభువు మీద దృష్టి మాత్రం నిలుపుటకు మన మనసును ఆయన మీద కేంద్రీకరించుకొని కొద్దిసేపు మౌనంగా మనోనిదానం కలిగి ఉందాం. దైవ ధ్యానం అనగానే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం, లేకపోతే ప్రభు సన్నిధిలోకి వచ్చాం, ప్రభా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, నాకు ఇట్లా సహాయం చేయి, అది చేయి అనేసి చేసేసి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం అనేది కాదు. ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు జ్ఞాపకం చేసుకుని సృష్టికర్త అయిన దేవుడు, త్రియేక దేవుడు మనం ప్రార్థన చేస్తే మన కిందకి మన దగ్గరికి వచ్చే స్థితిలో మన దృష్టిని ఆయన మీద పెట్టుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మరి తన బిడ్డల మధ్యకు దిగి వస్తాడు. ఎక్కడెక్కడైతే 2-3 ఉన్నట్టు కూడా వస్తానన్నాడు. మనం ఏకాంత ప్రార్థనలో ఉన్నా కూడా వస్తాడు. అనేక మంది భక్తులు ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడి ఉన్నారు. వారికి వారు అడిగిన ప్రతిది కూడా వాళ్ళకి వివరించి చెప్పినటువంటి దేవాది దేవుడు, వారికి కనపడ్డ దేవుడు. కనుక మనము ప్రభు యొక్క దైవ ధ్యానంలో ఉన్నట్లయితే మనకు కనపడతారు, మనతో మాట్లాడతారని మనము ఆ యొక్క దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈయన సజీవుడు కాబట్టి ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ప్రత్యక్షమవుతాడు, మనతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఆయన స్వరూప దర్శనాన్ని కూడా మనం చూడగలిగిన స్థితికి వస్తాం మనం. కాబట్టి అట్టి స్థితిలోకి మనం రావాలంటే మనం ఆత్మతో ప్రార్థిద్దాం. కంటత పెట్టుకున్న ప్రార్థన ఏదో చేసేస్తాం అన్నట్లు కాకుండా ప్రభు సన్నిధిలో మన ఆత్మను ఆయన సన్నిధిలో కృమ్మరించుకుని ప్రార్థిద్దాం. మొట్టమొదటిగా మనము ఆయన సన్నిధిలో ఉన్న మనము మన తప్పులను పాపాలను క్షమించమని ప్రభువును వేడుకుందాం. ఈ విషయాలు మనం చేసిన తప్పులు గుర్తు రావు, కానీ మనం చేసిన ప్రతి మంచి గుర్తు వస్తూ ఉంటుంది. కాబట్టి నాయనా, నేను మరుగున పడిపోయినటువంటి మా యొక్క పాప రాశిని నాకు గుర్తు చేసి నా తండ్రి నీ సన్నిధిలో ఒప్పింప చేయి నాయన. నన్ను ఒప్పింపచేసి నీ రక్తంతో ప్రతి మరకను డాగును ప్రభా నా తండ్రి తుడిచివేసి నన్ను పరిశుద్ధపరచు నాయనా అని ప్రభు సన్నిధిలో మరి క్షమాపణ ప్రార్థన చేసుకుందాం. క్షమాపణ ప్రార్థన అంటే ఏదో చేసేసాము, అయ్యో ప్రభా తప్పు చేసాను సారీ అనేసి వెళ్ళిపోవటం కాదు. నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మనము ఆయన్ని వేడుకోనాలి. కాబట్టి మనం చేసింది తప్పు అని గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి అట్టి స్థితిలో ప్రభు సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని ఆయనకు విధేయులమైనటువంటి బిడ్డలముగా ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, నీ సన్నిధిలో ప్రతిదినము కనపడాలని తీర్మానించుకుంటున్నానయ్యా. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాను, ఆఖరి దినాల్లో ఉన్నాను ప్రభా. ఈ రాకడలోకి ఎత్తబడాలంటే అది పెద్ద ఎంతో గొప్ప కార్యం నాయనా ప్రభా. ఈ లోక సంబంధమైన పనుల్లో పడిపోయి తండ్రి నాయన మేము మాకున్నటువంటి భాగ్యాలను పోగొట్టుకునే దినాలు ప్రభా నా తండ్రి.
మమ్మలను జల్లెడలో వేసి సాతానుడు జల్లించే దినాలు ప్రభా. కనుక అటువంటి పరిస్థితుల్లో నాయన నీ యొక్క కృప నా తండ్రి నాయన, నీ యొక్క తండ్రి నాయన, నీ యొక్క ఏర్పాటు మాకు చాలా అవసరం ప్రభా. నీ యొక్క కృపలో మేము ఉన్నట్లయితే వాడు జల్లించినా సరే ప్రభా మమ్మల్ని గట్టిగా పట్టుకోగలిగిన శక్తి గల తండ్రి. కనుక నా తండ్రి నాయన నేను తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా. నాయన ప్రభా నీలో నిలిచి ఉండాలని తీర్మానించుకుంటున్నానయ్యా. నీలో ప్రభా నా తండ్రి స్థిరంగా ఉండాలని తీర్మానించుకుంటున్నానయ్యా. అంతం వరకు స్థిరంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. కనుకరించిన నాయన ప్రభా నాయన తండ్రి ప్రతిదినము నీ వాక్యాన్ని ప్రభా నా తండ్రి ధ్యానించుకోవాలని ప్రభా తీర్మానించుకుంటున్నానయ్యా. నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని తీర్మానించుకుంటున్నానయ్యా. సహాయం చేయి తండ్రి. నాకు ప్రభా నాయన ఏ విధంగా నా తండ్రి నా డే షెడ్యూల్ని ప్రభా ఆర్గనైజ్ చేసుకోవాలో ప్రభా నాయన, దాని ద్వారా ఏ విధంగా నీకు సన్నిహితంగా జీవిస్తూ ఉండాలో, నీకు సమీపంగా ఉండాలో ప్రభా మాకు నేర్పు నాయనా అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకున్నాం. మనము ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకుందాం. ఎందుకంటే శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఈ లోకంలో బలహీనం. ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలపరచబడాలంటే ప్రభు యొక్క చేతులకు మనల్ని మనము అప్పగించుకున్నట్లయితే ఏ విధంగా సరైన రూపంలోకి మనం రాగలమో ఆ విధమైన రూపంలోకి మార్చగల శక్తి గల దేవుని హస్తాలకు మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. కుమ్మరి తన పాత్రలను ఏ విధంగా తన చేతితో మరి ఎట్లా మలచి మరి చేస్తారో అలాగే దేవాది దేవుడు మనలను తనకిష్టమైన రూపంలోకి మనలను మార్చుకుంటకు మనము ప్రభువుకు అప్పగించుకున్నప్పుడే కార్యం జరుగుతుంది. కనుక మనలను మనము ప్రభువుకు అప్పగించుకొని ప్రభు ఏ విధంగా మనల్ని తయారు చేస్తారో మనకు కనబడకపోవచ్చు, మనల్ని ఏం చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక అందమైన రూపం వచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది. ఈ లోపలే మనం తొందరపడిపోయి మనము అనేక సార్లు ప్రభు ఇదొద్దు అదొద్దు అని అనుకుని మన సొంత ఆలోచన ప్రభుకి ఇవ్వకుండా ప్రభు నీ చిత్తం చొప్పున నన్ను మలుచుకో నాయనా అని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభువుకి అప్పగించుకున్నాం. మనము ప్రభువుని వేడుకుందాం. పరమ తండ్రి నాయన, ఇదిగో తండ్రి ధ్యానం చేసుకోవాలని ప్రభా ఇది మేము నిర్ణయించుకున్నామయ్యా. ఆ ధ్యానం యొక్క ప్రాసెస్ అంతట్లోనూ ప్రభా మేము నీకు విధేయులమై నీవు మమ్మల్ని నడిపించిన విధానంలో నడవగలుగుటకు ప్రభా నీ కృపను మాకు కనపరిచిన ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోకి నాయన మలుచుకో ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నువ్వు వచ్చినప్పుడు తండ్రి రాకడలు ఎత్తబట్టకు తగిన అంతస్తుకు ప్రభా మేము సిద్ధపడాలని ప్రభా మేము ఆలోచించుచుండగా నా ప్రభా ఆ స్థితికి ఏ విధంగా వెళ్ళగలమో, ఏ మార్గం గుండా వెళ్తే వెళ్ళగలమో, ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంటే వెళ్ళగలమో, ఏ విధంగా నిన్ను అంటి పట్టుకుని గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల వెళ్ళగలమో నాయన మాకు బోధించండి ప్రభా. మాకు సహాయం దయచేయండి. మా చేయి పట్టుకుని నువ్వు నడిపించండి నాయన. మాకు తెలియని మార్గాల్లో, భయంకరమైన మార్గాల్లో నా తండ్రి నాయన ఏమైనా ఆపద వస్తుందేమని భయంతో ఉన్న ఆ మార్గాల్లో నాయన నీవు మమ్మల్ని పట్టుకుని ఉంటే నా ప్రభా నాయన ఎటువంటి పరిస్థితి అయినా నిన్ను గట్టిగా పట్టుకుని ప్రభా నా తండ్రి నాయన నీ నుండి దూరంగా పారిపోక ప్రభా నాయన నీవు మమ్మల్ని సురక్షితంగా చేరవలసిన గమ్యానికి చేర్చి పర్యంతము నాయన నీతోనే ఉండగలము కనుక నా ప్రభా మమ్మల్ని ఎత్తుకోమని నాయన ప్రభా మమ్మలను నీవే నాయన ఈ మార్గాల గుండా నడిపించమని గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయంకు భయపడకుండా నీ దుర్ధకర నీ దండం చేత నా ప్రభా ఆదరింపబడే స్థితిని ప్రభా
మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. రాకడలో మేమందరం ఎత్తబడాలని ఆశపడుతున్నామయ్యా. దానికి తగిన ప్రతి క్రియను ప్రభ మేము చేయగలుగుటకు కావాల్సిన శక్తి బలాలను ప్రభ, ఆత్మీయ బలాన్ని ప్రభ మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. శ్రమను చూచో, బాధను చూచో, మరి ఇంకే విధమైన మరి నాయన ప్రభ ఎన్నో చూచి తొట్టు నా ప్రభ నాయన మా గురి మీద దృష్టి నిలుపుకుని నా ప్రభ నాయన గురి ఎద్దుకు పరిగెత్తుకుని రాగలిగిన స్థితిని మా అందరికి దయచేయమని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్నాం. మనము మనకు శరీరమైనటువంటి అవసరాల విషయం కూడా దేవుణ్ణి వేడుకుందాం. మన పరిస్థితులు, మనకు ఈ లోకంలో మరి మనకున్నటువంటి ఆటంకాలు, అంతరాయాలు, మరి జాబ్స్ విషయంలో కానీ, మరి పిల్లల విషయంలో కానీ, ఏ విషయమైనటువంటి ఏ పరిస్థితి అయినా సరే ప్రభు మాత్రమే చేయగలరు. కాబట్టి ఆయన కృపాహస్తాలకి మన సొంత అవసరాల నిమిత్తము ప్రభుని వేడుకుందాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డల విషయం కూడా మనం ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం కూడా వేడుకుందాం. ప్రతి విషయంలోనూ ప్రభు యొక్క కృప కాపుదల మనకు ఉండాలని ప్రభుని వేడుకుందాం. ఆయన నీ చిత్తాన్ని నేను నెరవేర్చే పర్యంతము నన్ను సురక్షితంగా ఉంచండి నాయన, నీ రెక్కల చాటును భద్రపరచండి అని ప్రభుని వేడుకుందాం. మనము ప్రభువుని స్తుతించుకుందాం. నాయన మమ్మల్ని నూతన వారంలో ప్రవేశపెట్టిన తండ్రి నీకు వందనాలు. మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దయచేసిన తండ్రి నీకు వందనాలయ్యా. అయోగ్యులమైన మమ్మలను యోగ్యులుగా చేస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని అనుదినము మాకు అందించుతున్న తండ్రి, అనుదినము నీ యొక్క పరలోకపు నాయన ప్రభ మరి యొక్క ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరచుచు ముందుకు నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీవు బండలో ఉండి మాకు నీళ్లను ప్రసరింపచేసే తండ్రివి నాయనా నీకు వందనాలయ్యా. నాయనా ప్రభ నా తండ్రి ఈ లోకంలో ప్రభ నాయన అడుగడుగున మా చేయి పట్టుకుని నడిపిస్తూ నా ప్రభ మమ్మలను నీ కొరకు ప్రత్యేకించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దుష్టుడు మా కుటుంబాలను చెరుపుటకు ప్రభ నాయన అనేక ప్రయత్నాలు ప్రభ వాడు చేస్తూ మా బిడ్డలను ప్రభ చెదరగొట్టాలని చూస్తున్నప్పుడు ప్రభ వారిని సమకూర్చుచు నా తండ్రి నాయన నీ మార్గాల్లో నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అంతం వరకు నిలకడగా నిలిచి ఉండగలిగే గొప్ప కృపను మాకు దయచేస్తున్న దేవాది దేవ నాయన, ప్రతి విషయంలోనూ నాయన నీకు సమీపంగా జీవించటకు ప్రభ మాకు తండ్రి నాయన మార్గాన్ని చూపిస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించిన మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో, ఏ విధంగా మనకు ప్రత్యుత్తరం ఇవ్వదలుచుకున్నారో కొద్దిసేపు కనపడదాము. ప్రభు నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా, నిన్ను చూడగలిగిన కన్ను నాకు దయచేయి ప్రభ, నీ మాట వినగల చెవిని నాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. నాయన నీ దివ్య ధ్యానంలో ప్రభాన తండ్రి నాయన పరిశుద్ర పరం తండ్రి, మేము తండ్రి నాయన కాలం గడుపుటకు నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. యోగ్యత లేని మాకు యోగ్యతను కలుగు చేసే ప్రభా, ఆ దివ్య మరి నాయన ప్రభా ధ్యానం యొక్క నాయన విలువలను ప్రభా నాయన మేము తండ్రి నాయన అందుకోగలిగినటువంటి అంతస్తుకు నాయన మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, నీకు వందనాలు నాయన. నా తండ్రి మేము వినటి మాత్రమే కాకుండా విన్నదాన్ని ప్రభా సరైన రీతిలో అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేమందరం ఉండగలుగుటకు నాయన నీ కృపను కనపరచమని నా ప్రభ, నీ దివ్య ధ్యానంలో ప్రభ నా తండ్రి నాయన ప్రభ నాయన నిన్ను చూడగలిగిన కన్నులను నా తండ్రి నీ మాట వినగలిగిన స్థితిని మేము సంపాదించుకోగలిగిన మరి గొప్ప భాగ్యాన్ని నాయన మాకు 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 ఈ వాక్యం వినబోచున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నాయన, అదే విధంగా మా కుటుంబాలకు కూడా నా తండ్రి నువ్వు దయచేసి మమ్మల్ని అందరినీ రాకడ సిద్ధపరచమని, రాకడలో ఎత్తబడగలిగే గొప్ప ధన్యతను అందరికి దయచేయమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.